హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్పిసిఎల్కి సంబంధించిన స్టైపెండరీ ట్రైనీ మెయింటైనర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ క్వశ్చన్ పేపర్ మనం ఈ వీడియో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. ఆల్రెడీ నేను ఎన్పిసిఎల్కి సంబంధించిన ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపరు నా ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వీడియో అయితే చూడగలరు. అయితే మనం ఈ వీడియోలో మనం ఐటీఐ ఎలక్ట్రీషియన్ అడ్వాన్స్డ్ టెస్ట్ క్వశ్చన్ పేపర్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ఆల్రెడీ మనం ఇక్కడ చూసుకుంటే పేపర్ 2 మీకు అడ్వాన్స్డ్ టెస్ట్ అయితే ఎగ్జామ్ ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేశారో సో మార్క్స్ వచ్చేసరికి 150 మార్క్స్కి మీకు 2 అవర్స్ టైమింగ్ అయితే మాకు ఇవ్వడం జరుగుతుంది మీకు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే బుక్లెట్ 50 క్వశ్చన్స్ అయితే ఉండడం జరుగుతుంది. 50 × 3 150 మార్క్స్కి మీకు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ఒక క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్ అయితే మీకు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. సో క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ అలాగే హిందీలో ఉండడం జరుగుతుంది. సో ఆన్సర్స్ నేను ఇక్కడ హైలైట్ చేసి పెట్టడం జరిగింది, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. ఇక్కడ మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ పేపర్ ఫర్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ కేటగిరీ స్టైపెండరీ ట్రైనీ ఎలక్ట్రీషియన్. ఇది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అండి, మోడల్ క్వశ్చన్ పేపర్ కాదు. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇన్ ఇండియా మెయిన్ సప్లై వోల్టేజ్ యూజ్డ్ ఫర్ డొమెస్టిక్ ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఇస్ డాష్ వోల్ట్. మన ఇండియాలో డొమెస్టిక్ వోల్టేజ్ ఎంత యూజ్ చేస్తామని ఇక్కడ అడగడం జరుగుతుంది. ఆప్షన్ సి 220 వోల్ట్. అలాగే సెకండ్ చూసుకుంటే సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఇస్ మేడ్ సెల్ఫ్ స్టార్ట్ బై యూజింగ్ డాష్. ఆప్షన్ బి కెపాసిటర్. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఆప్షన్ డి ఫ్యూజ్. అలాగే 4 చూసుకుంటే ది యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఇస్. ఆప్షన్ బి ఫారడ్. అలాగే 5 చూసుకుంటే డాష్ ఎలక్ట్రోలైట్ ఈజ్ యూజ్డ్ ఇన్ లీడ్ యాసిడ్ బ్యాటరీ. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. అలాగే 6 చూసుకుంటే వాట్ ఈస్ ద వోల్టేజ్ రేటింగ్ బై సింగిల్ డ్రై సెల్ జింక్ కార్బన్. ఆప్షన్ ఏ 1.5 వోల్ట్. అలాగే 7 చూసుకుంటే ది ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ 3 రెసిస్టెన్స్ ఈచ్ ఆఫ్ 3 ohms కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ డాష్ విల్ బి హౌ మెనీ. ఇక్కడ 3 రెసిస్టెన్స్ ప్యారలల్లో 3 ohms అయితే కనెక్ట్ చేయడం జరిగింది. దాని ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంతా అడగడం జరిగింది. ఆప్షన్ డి 1 ohm రైట్ ఆన్సర్. అలాగే 8 చూసుకుంటే హౌ మెనీ మినిమం డయోడ్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఫుల్ వేవ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్. బ్రిడ్జ్ రెక్టిఫైర్కి ఎన్ని డయోడ్లు అయితే కావాలని అడగడం జరుగుతుంది. 4. అలాగే 9 చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఇన్సులేటర్. ఆప్షన్ బి గ్రాఫైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రికల్ మిషన్ ఈజ్ హైయెస్ట్ ఎఫిషియెంట్. ఆప్షన్ డి ట్రాన్స్ఫార్మర్. అలాగే 11 వాట్ పారామీటర్ డస్ నాట్ చేంజ్ ఫ్రమ్ ఇన్పుట్ టు అవుట్పుట్ ఆఫ్ ఏ పవర్ ట్రాన్స్ఫార్మర్. ఆప్షన్ సి ఫ్రీక్వెన్సీ. అలాగే 12 చూసుకుంటే ది స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ డాష్ స్లిప్ రింగ్స్. ఆప్షన్ ఏ 0. అలాగే 13 చూసుకుంటే డాష్ వైర్ ఈజ్ యూజ్డ్ టు ప్రిపేర్ ఎలక్ట్రికల్ హీట్